నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. మాజీ సీఎం జగన్ ఆ విషయాన్ని ఒప్పుకుంటారా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంకు ఉపయోగించే నెయ్యి కల్తీదని దేశమంతా తెలిసిపోయింది. లడ్డు ప్రసాదం విషయంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏపీలో దయనీయంగా మారింది. కల్తీ నెయ్యి ఇప్పుడు వైసీపీ పునాదులను కదిలిస్తుంది. పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీ ఉనికికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు కోరి తెచ్చుకున్న వెంకన్నస్వామి లడ్డు గొడవ, మరోవైపు పార్టీ నాయకులు కండువా మార్చుకోవడం. ఈ నేపథ్యంలో జగన్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యి విషయం తనకేమీ తెలియదు అని వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవడానికి ఒకరోజు ముందుగానే ఏడుకొండలలో చేరబోతున్నారు జగన్. శనివారం హిందూ దేవాలయాల సందర్శనకు జగన్ పార్టీ పిలుపునిచ్చింది. తాను హిందూ వ్యతిరేకిని కాదు అని చెప్పుకోవడానికి జగన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒకరోజు ముందుగానే ఏడుకొండలకు చేరుకుంటున్నారు. జగన్ తన మతం గురించి ఎక్కడ కూడా చెప్పుకోలేదు. అంతేకాదు, మతం చర్చకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకన్న నెయ్యి పుణ్యమా అని ఇప్పుడు తన మతం తన పార్టీకే ప్రమాదం తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో నేను అందరి వాడిని అని చెప్పుకోవడానికే తిరుమలకు వస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం కాదు, ఏకంగా ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు. మాజీ సీఎం హోదాలో జగన్ తిరుమలకు వస్తున్నారంటే రాజకీయ ప్రకంపనలు ఏర్పడతాయి. వైసీపీ నేతలు హడావుడి చేస్తారు. కానీ జగన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఆలయ నిర్వాహకులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. అధికారంలో ఉన్నప్పుడు, దర్శనం కోసం వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ఏమీ అడగలేదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లడ్డూ ప్రసాదం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో తాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు జగన్ తాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అనే విషయాన్ని ఒప్పుకుంటారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.